విజయవాడ ఫైబర్ నెట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అక్రమాలు జరిగాయని చంద్రబాబుపై కేసు నమోదైంది. గత ప్రభుత్వంలో చంద్రబాబుపై కేసు నమోదు చేసింది సిఐడి. కేసు క్లోజ్ చేస్తున్నట్లు సమాచారం రావడంతో ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు అప్పటి ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి. చంద్రబాబుపై నమోదైన కేసును క్లోజ్ చేయొద్దని గౌతమ్ రెడ్డి పిటిషన్ వేశారు. శుక్రవారం ఏసీబీ కోర్టులో విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఫైబర్ నెట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి, అంటే చంద్రబాబు మీద నమోదైనటువంటి కేసును క్లోజ్ చేయొద్దని కూడా గౌతమ్ రెడ్డి వేసినటువంటి పిటిషన్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మొదటి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ ప్రభుత్వంలో సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో A4 నిందితుడిగా సీఎం చంద్రబాబు ఉన్నారు. అయితే ఫైబర్ నెట్ ఎండి ఏదైతే మధుసూదన్ రెడ్డి ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారంటే ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. కోర్టులో ఇరుపక్షాలు రాజీ అయ్యాయి కాబట్టి కేసు మూసేస్తామంటూ ఒక ప్రకటన కూడా వచ్చిందంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారం పైన ఏసీబీ కోర్టులో ఫైబర్ నెట్ గత ప్రభుత్వంలో ఫైబర్ నెట్ చైర్మన్ గా పనిచేసిన గౌతమ్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. తాను అక్రమాలు గుర్తించి విచారణ చేయాలని ఎండి మధుసూదన్ రెడ్డికి లేఖ రాశాను. ఆ లేఖ పైనే కేసు నమోదైంది. అయితే ఈ కేసు క్లోజ్ చేసే సమయంలో తన దగ్గర ఉన్న ఈ కేసు క్లోజ్ చేస్తున్నట్టు తనకున్న సమాచారం నేపథ్యంలో ప్రొటెక్షన్ క్లోజర్ పిటిషన్ వేశారు గౌతమ్ రెడ్డి. అయితే ఈ కేసు క్లోజ్ చేసే ముందుగా తన వాదనలు వినాలంటూ ఆయన ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి ఈ పిటిషన్ పైన రేపు ఏసీబీ కోర్టులో విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఏదైతే వరుసగా సీఎం చంద్రబాబు నాయుడుపై సిఐడి కేసులు క్లోజ్ చేస్తుంది. ఈ కేసులపై ఏదైతే అటు వైఎస్ఆర్సీపీ కూడా అటు హైకోర్టులోని ఇటు సుప్రీంకోర్టులోని పిటిషన్ అయితే యోచనలో ఉన్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఏదైతే సీఎం చంద్రబాబు కన్సర్న్లో పనిచేసే సిఐడి విభాగం ఒత్తిడికి లోనవుతుందా లేక మరో రాజకీయ కారణమో తెలియదు. కానీ ప్రస్తుతానికి ఏదైతే ఉందో సిఐడి పరిధిలో ఉన్న కేసులు వరుసగా సీఎం చంద్రబాబు నాయుడుపై క్లోజ్ చేస్తున్నారు. వీటిపైన అటు వైఎస్ఆర్సీపీ ఇటు ఏదైతే ప్రజా సంఘాలు కూడా కేసులను క్లోజ్ చేయడం ఏంటంటూ మరోవైపు నిరసన కూడా వ్యక్తం అవుతుంది. దీనిపైన రేపు ఏసీబీ కోర్టులో విచారణ కానిది. మరోవైపు వైసీపీ లీగల్ సెల్ కూడా హైకోర్టు సుప్రీంకోర్టులో కేసులు క్లోజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ నేడు మాజీ సీఎం ఏదైతే జగన్మోహన్ రెడ్డి కూడా మీడియా ముందు మాట్లాడారు. చంద్రబాబు కేసులు మూసివేయడం ఏంటి అంటూ ఆయన ప్రశ్నించడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారం పైన రేపు ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్ ఏదైతే క్లోజర్ పిటిషన్ వేసిన గౌతమ్ రెడ్డి వాదనలు రేపు ఏసీబీ కోర్టు విన్నుంది. మురళి, ఎలా ఉండబోతోంది? అంటే గౌతమ్ రెడ్డి పిటిషన్ తోటి మొత్తం కూడా టర్న్ అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి వాదన కూడా వినిపిస్తోంది. ఎలా ఉండబోతుంది అంటారు ఇది? మురళి, రాజకీయ పరిణామంలో ఒక భాగంగా చర్చ జరుగుతుందా అని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే గత ప్రభుత్వం వేసిన కేసులు అక్రమము, వాటిలో సాక్ష్యాలు లేవు, అది నిజం కాదంటూ ఆ రోజు పిటిషన్ వేసిన ఆ రోజు ఏదైతే కేసు నమోదు చేసిన మధుసూదన్ రెడ్డి నేడు సాక్ష్యాలు లేవు, ఆ కేసులో నిజాలు లేవు అంటూ ఆయన పిటిషన్ ఏదైతే తాను వేసిన పిటిషన్ ని ఉపసంహరించుకోవడం ఏదైతే ఉందో అది రాజకీయ కోణంలో జరుగుతుందంటూ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఏం ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబు ఉన్నప్పుడు తన పైన ఉన్న కేసులను నిష్పక్షపాతంగా విచారణ కోరాలి. కానీ ఏదైతే సాక్ష్యాలు లేవంటూ అధికారంలో ఉన్న సీఎం పైన ఏదైతే సాక్ష్యాలు లేవంటూ ఇటు సిఐడి కానీ కింది విభాగాలు కానీ క్లోజ్ చేయడం కరెక్ట్ కాదంటూ న్యాయ నిపుణులు కూడా చర్చిస్తారు. అయితే ఈ వ్యవహారాలపైన ఏదైతే ఈ సీఎం చంద్రబాబు నాయుడు పైన ఏదైతే క్లోజర్ పిటిషన్ చేశారో గౌతమ్ రెడ్డి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పైన రేపు కోర్టులో వాదనలు జరగనున్నాయి. కోర్టు ఏ డెసిషన్ తీసుకుంటుందని కూడా మనం వేచి చూడాలి. మొత్తం ఈ పరిణామం అంతా ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో అక్రమ కేసులు పెట్టారంటూ ఏదైతే టీడీపీ నేతలు కానీ టీడీపీ కుటుంబాన్ని గతంలో ఆరోపించింది. ఇప్పుడు ఏదైతే అక్రమ కేసులు అయినప్పుడు తన పైన నిష్పక్షాతంగా విచారణ కోరాలంటే అటు మాజీ ముఖ్యమంత్రి జగన్ తో సహా వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు కోరుతున్నారు. ఈ వైసీపీ లీగల్ సెల్ కూడా ఏదైతే వైసీపీ లీగల్ సెల్ పొన్నవోలు సుధాకర్ కూడా హైకోర్టు సుప్రీంకోర్టులో ఏసీబీ కోర్టులో చంద్రబాబు పైన కేసులు క్లోజ్ చేయడం కరెక్ట్ కాదంటూ పిటిషన్ దాఖలు చేస్తామని చెప్తున్నా. మరోవైపు ఏదైతే చంద్రబాబు నాయుడు పైన కేసులు క్లోజ్ చేస్తున్న సిఐడి విభాగం పైన కూడా ఏదైతే సిబిఐ విచారణ కోరుతామంటూ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఈ వ్యవహారం అంతా ఏదైతే ఏసీబీ కోర్టులో రేపు విచారణకు రానుంది. రేపు విచారణ జరుగుతుందా లేదా వాయిదా పడుతుందా అనేది మనం వేచి చూడాలి. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. విజయవాడ ఫైబర్ నెట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకోవడంతో
రాజకీయంగా మరో విధంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి వాదన కూడా వినిపిస్తోంది. ఈ కేసులో అక్రమాలు జరిగాయని చంద్రబాబుపై కేసు అయితే అప్పట్లో నమోదైంది. గత ప్రభుత్వంలో చంద్రబాబుపై కేసు అయితే నమోదు చేసింది సిఐడి. కానీ కేసు క్లోజ్ చేస్తున్నట్లుగా సమాచారం రావడంతో ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు అప్పటి ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి. ఇక చంద్రబాబుపై నమోదైనటువంటి కేసును క్లోజ్ చేయొద్దని గౌతమ్ రెడ్డి ఒక పిటిషన్ దాఖలు చేయడంతో శుక్రవారం ఏసీబీ కోర్టులో విచారణకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది.